హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం జనవరి 1st and 2nd of 2022 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈరోజు సెషన్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాము. ద నెక్స్ట్ డే మీకు ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ విల్ బి గివింగ్ అవర్ 100% సపోర్ట్ మీ యొక్క ఎగ్జామినేషన్స్ని క్లియర్ చేయడం కోసం. సో అండ్ ఈవెన్ మనం క్లాసెస్లో టిప్స్ కానివ్వండి, ట్రిక్స్ అవనివ్వండి, అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ నుంచి మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఏ ఏరియాస్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ కీ పాయింట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మన క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది మీ సైడ్ నుండి కూడా ఉండాలి కాబట్టి అండ్ ఏవైతే క్వశ్చన్స్ మేము ఇస్తున్నామో వాటి యొక్క ఆన్సర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది కూడా డౌట్ ఉన్నట్లయితే లింక్ అనేది మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి మీరు ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, లేదా సమ్ ఆఫ్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ, స్టాటిక్ జీకే యొక్క లైక్ పీడిఎఫ్స్ కానివ్వండి, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకునే అవైలబిలిటీ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఫస్ట్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్లయితే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ కానీ స్కీమ్ అవ్వనివ్వండి, పడే భారత్ అనే ఒక క్యాంపెయిన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ పడే భారత్ క్యాంపెయిన్ అనేది ఎన్ని డేస్ చేస్తున్నా, ఎప్పుడు కానీ క్యాంపెయిన్స్ అనేవి మనకి సడన్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో మనకి ఎన్ని డేస్ ఈ యొక్క క్యాంపెయిన్ని నిర్వహించబోతున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటి, మరి ఈ క్యాంపెయిన్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అండ్ ఈ క్యాంపెయిన్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. ఈ క్యాంపెయిన్ మనకి పడే భారత్ క్యాంపెయిన్ అనేది లైక్ నేషనల్ లెవెలా, స్టేట్ లెవెలా అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం క్యాంపెయిన్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, పడే భారత్ అన్నారు, రైట్? సో మనకి ఇక్కడ జస్ట్ ఒక వర్డ్ మీనింగ్ మీకు తెలిస్తే ఆ క్యాంపెయిన్ గురించి అంటే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. పడే అంటే మనకు అదొక హిందీ వర్డ్ అనమాట. పడే అంటే చదవడం, రైట్? తెలుగులో మనం వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి మనకి రీడింగ్, రైట్? సో ఇక్కడ పడే భారత్ క్యాంపెయిన్ అనేది ఒక రీడింగ్ క్యాంపెయిన్ అనమాట. మరి డ్యూరేషన్ అని చెప్పాను కదా, క్యాంపెయిన్స్ అంటే ఎప్పుడు కానీ కొంత డ్యూరేషన్ ఉంటుంది, రైట్? సో ఈ యొక్క క్యాంపెయిన్ వచ్చేసి మనకి 100 days. సో మనకి ఇది రీసెంట్గా జనవరి 1st of 2022 అంటే మనకి న్యూ ఇయర్లో భాగంగా ఫస్ట్ ఈ క్యాంపెయిన్తో ముందుకొచ్చింది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని డేస్ క్యాంపెయిన్ ఇది? 100 days క్యాంపెయిన్ అనమాట. అండ్ మనకిప్పుడు తెలుసుకోవాల్సింది ఆబ్జెక్టివ్ ఏంటి, మరి ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే యాక్చువల్గా ఆబ్జెక్టివ్ వచ్చేసి స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ యొక్క క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ మనం క్లాసెస్లో స్టాటిక్ అండ్ డైనమిక్ జీకేని ప్యారలల్గా కవర్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ మీ స్టాటిక్ జీకే ఏంటి, యాక్చువల్గా మినిస్టర్ ఎవరు, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి నోట్స్ కావాలి అనుకుంటే తీసుకోండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు, రైట్? దెన్ మరి ఇక్కడ లెర్నింగ్ లెవెల్స్ స్టూడెంట్స్వి ఇంప్రూవ్ చేయడం ద్వారా ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటి మరి స్టూడెంట్స్కి అంటే ఈ లెర్నింగ్ లెవెల్స్ అని అంటే రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం ద్వారా ఈవెన్ క్రిటికల్ థింకింగ్ అవనివ్వండి, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ హియర్ క్రియేటివిటీ కానివ్వండి, వొకాబులరీ అంటే ఈవెన్ వాళ్ళు రైటింగ్లో కానీ లేదా వర్బల్ ఫామ్లో కానీ వాళ్ళ యొక్క వొకాబులరీ స్కిల్స్ని దే కెన్ ఎక్స్ప్రెస్ అనమాట, రైట్? సో ఈ విధంగా మనకి లెర్నింగ్ లెవెల్స్ని ఫస్ట్ ఇంప్రూవ్ చేస్తే అదర్ లైక్ మనకి వాటితో లింక్ అయిన అదర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే ఈ 100 day క్యాంపెయిన్ని అంటే రీడింగ్ క్యాంపెయిన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్?
అండ్ ఆల్సో మనకి మేజర్గా చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు ఇక్కడ రైటింగ్ స్కిల్స్ ద్వారా వొకాబులరీ స్కిల్స్ ద్వారా అంటే లింక్ చేసుకొని రిలేట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసే కెపాబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగానే అంటే ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ అనమాట స్టూడెంట్ లైఫ్లో లెర్నింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఈ యొక్క బెనిఫిట్స్ ఇజ్ క్లియర్. మరి ఇది నేషనల్ లెవెల్లో ఉన్న స్టేట్ లెవెల్లో ఉన్న ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ ద పర్సన్స్ లైక్ యూ కెన్ సీ హియర్ ఈవెన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అనమాట. మనకి నేషనల్ స్టేట్ అండ్ సపరేట్ కాకుండా బోత్ ఐదర్ ఫ్రమ్ at national level and as well as state levels లో including children, educational administrators, teachers, పేరెంట్స్ అండ్ ఈవెన్ సొసైటీ అంటే కమ్యూనిటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వబోతుంది ఈ యొక్క 100-day క్యాంపెయిన్లో. ఇస్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఏంటా కాన్సెప్ట్? మనకి పడే భారత్ అనే ఒక క్యాంపెయిన్. అది ఎన్ని డేస్ జరగబోతుంది? 100-day క్యాంపెయిన్ అనమాట, రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి డిఫెన్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఈవెన్ మీరు ఈ కాన్సెప్ట్ని ఇంపార్టెంట్ డేస్లో కూడా కవర్ చేయండి. ఇజ్ క్లియర్? ఐదర్ డిఫెన్స్లో అయినా అడగొచ్చు మిమ్మల్ని. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో మనకి ఏరియాస్ అని పర్టికులర్గా మెన్షన్ చేయరు, కానీ క్వశ్చన్స్ని బట్టి మీరు అది ఎందులో నుంచి అడిగారో ఈజీగా ఛాన్సెస్. అందుకే మీకు సపరేట్గా మళ్ళీ మేము ఇక్కడ కేటగరైజ్ చేసి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈజీ క్లియర్? అంటే మీకు ఇప్పుడు సపోజ్ డిఫెన్స్ న్యూస్ అడుగుతున్నారు అంటే ఎలాంటి ఏరియాస్ మ్యాక్సిమం అంటే ఓవరాల్గా మ్యాక్సిమం డిఫెన్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఇవి అనేది ఒక ఓవర్వ్యూ తీసుకురావడం కోసం ఇక్కడ మీకు స్పెసిఫిక్గా కేటగరైజ్ చేసి అంటే వీటిని మీకు డివైడ్ చేసిన తర్వాత పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ నుండి ఈరోజు ఈ కరెంట్ అఫైర్ కవర్ చేస్తున్నాము అని ఒక ఓవర్వ్యూ కోసమే స్పెసిఫిక్గా టైటిల్స్ కూడా ఇవ్వడం అంటే లైక్ ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ముందు ఎలా కవర్ చేస్తున్నాం, డిఫెన్స్ అనే ఒక టైటిల్ ఇస్తున్నాం, అందులో ప్రస్తుతం మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్ ఇది అని, రైట్? సో ఈవెన్ ఇక్కడ మనకి డిఫెన్స్ న్యూస్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్లో కూడా ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ఏంటంటే డిఆర్డిఓ యొక్క ఫౌండేషన్ డే. ఎప్పుడు మనకు అది January 1st ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇజ్ క్లియర్? మరి ఈ 2022 అని గుర్తుపెట్టుకుని 21 అంటే ఇన్ని డేస్ మీరు విన్న కరెంట్ అఫైర్స్ 21 వరకు మనకి, రైట్? సో ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి 2022 న్యూ ఇయర్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డే మనకి అండ్ ఫస్ట్ డిఫెన్స్ న్యూస్ వచ్చేసి డిఆర్డిఓ యొక్క ఫౌండేషన్ డే. 2022 రిప్రజెంట్ చేసేది 64th ఫౌండేషన్ డే అనమాట. ఈజ్ క్లియర్? దెన్ మనకి డిఆర్డిఓ యొక్క స్టాటిక్ జీకే కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ మనం ప్రీవియస్ మన యొక్క క్లాసెస్లో చాలాసార్లు కవర్ చేసాము. ఏంటి స్టాటిక్ జీకే? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఈజ్ క్లియర్? సో ఇప్పుడు మనకి యాక్చువల్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది దీని యొక్క ఫౌండేషన్ డే మనకి January 1st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ మేజర్గా అంటే డిఆర్డిఓ ఈ 63 అంటే పాస్ట్ 63 ఇయర్స్లో ఎలాంటి రోల్ ప్లే చేసింది, ఎందులో ట్రాన్స్ఫర్మేషన్ అంటే విచ్ హెస్ ట్రాన్స్ఫార్మ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అండ్ మేజర్గా ఈ 2021లో ఎక్కువ అంటే ప్రీవియస్ ఇయర్లో కూడా ఈ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి డిఆర్డిఓ రోల్ ప్లే చేయడం జరిగింది. మరి ఎందులో అంటే ఈ ఫైటింగ్ అగెన్స్ట్ రిగార్డింగ్ కోవిడ్ పాండమిక్ అంటే ఎలాంటి ఏరియాస్ ద్వారా ఇది మనకి సపోర్ట్ ఇచ్చింది డిఆర్డిఓ అంటే ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అంటే నియర్లీ 850 ఆక్సిజన్ ప్లాంట్స్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as కోవిడ్ హాస్పిటల్స్లో కూడా అది కూడా మనకి ఏ ఫండ్తో రిలేట్ అయ్యి అంటే పిఎం కేర్స్ ఫండ్. ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా కవర్ చేసాము. ఈ పిఎం కేర్స్ ఫండ్ ద్వారా డిఆర్డిఓ ఎలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకొచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేసాము. మీరు క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఐడియా ఉంటుంది, రైట్? సో మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి. ఏంటది? పిఎం కేర్స్ ఫండ్ అనేది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి ఈ పిఎం కేర్స్ ఫండ్ని స్టార్ట్ చేయడానికి అనేది. ఇజ్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఇంపార్టెంట్ డేస్లో ఒకవేళ మిమ్మల్ని డిఆర్డిఓ యొక్క ఫౌండేషన్ డే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ రోజున సెలబ్రేట్ చేస్తాం, మీకు కొన్ని డేట్స్ ఇస్తారు. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? January 1st. అండ్ 2022 ఎన్నో ఎడిషన్ అంటే మీకు ఏంటది? 64th అనమాట, రైట్? నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది స్టాటిక్ జీకే. యాక్చువల్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఫౌండర్ వచ్చేసి బ్రిక్స్ అనమాట. మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2014లో. సో ఇక్కడ మనకి ఫౌండర్ అంటే బ్రిక్స్ అన్నాము. ఈ బ్రిక్స్ అనేది ఏంటి? మనకి యాక్రోనిమ్ కదా, రైట్? సో ఇక్కడ మనకి యాక్రోనిమ్ అన్నప్పుడు ఫస్ట్ బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ వాట్ అనేది. దాని తర్వాత 2014లో 15th జూలైన ఈ బ్రిక్స్ కంట్రీస్ అంటే ఈ బ్రిక్స్ అనేది యాక్రోనిమ్ ఆఫ్ 5 కంట్రీస్ అనమాట.
ఆ 5 కంట్రీస్ ఏంటి అంటే 2014లో ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక మల్టీలాటరల్ బ్యాంక్ అన్నమాట. మరి ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు మనకి మల్టీలాటరల్ బ్యాంక్ అనేది అంటే టు గివ్ అ ఫినాన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఒక సపోర్ట్ కోసము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ అక్కడ ఫౌండర్ కంట్రీస్ ఏంటి మనకి బ్రెజిల్ అండ్ దట్ మీన్స్ యాక్చువల్లీ విచ్ రిప్రజెంట్స్ బ్రిక్స్ రైట్. సో మరి ఇప్పుడు బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం మన కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే రీసెంట్గా కొన్ని మెంబర్ కంట్రీస్ యాడ్ అయ్యాయి రైట్. సో ఇప్పుడు 4th మెంబర్ కంట్రీగా ఈజిప్ట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఏ కంట్రీ అది మనకి ఈజిప్ట్ అనేది ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. ఈవెన్ నేను మీకు కంప్లీట్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, న్యూ లిస్ట్ అంటే కంట్రీస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినవి. దాని తర్వాత మరి ఇక్కడ ఇది 4th మెంబర్ కంట్రీ అన్నాము. అదర్ ప్రీవియస్ 3 కంట్రీస్ కూడా మీకు డౌట్ ఉంటుంది కదా, సో అందుకోసమే నేను మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. టోటల్ 9 మెంబర్ కంట్రీస్ కానివ్వండి, యాక్చువల్గా ఎన్డీబీలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ యాక్చువల్గా ఎంత మనకు అది 9 అనమాట. 5 కంట్రీస్ అనేవి 2014లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ లాటర్ ఆన్ ఈ 5 ప్లస్ మనకి 4 కంట్రీస్ అనేవి మెంబర్ కంట్రీస్గా యాడ్ అయ్యాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకి 9 కంట్రీస్ ఎన్డీబీలో రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఈవెన్ యూ కెన్ సీ ద కంప్లీట్ లిస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఈ 5 కంట్రీస్ తర్వాత లాటర్ ఆన్ యాడ్ అయినవి ఏంటి మనకి బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ అండ్ యురుగి. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి కంప్లీట్ లిస్ట్ తీసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని పాజ్ చేసి సో ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేయండి, కంప్లీట్ లిస్ట్ అనేది తీసుకోండి. బికాస్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇండైరెక్ట్ వేలో అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ నాట్ అ మెంబర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ ఎన్డీబీ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో అప్పుడు మీకు ఈ ప్రతి ఒక్క కంట్రీ ఐడియా ఉంటేనే వాటిని ఎలిమినేట్ చేస్తూ ఏదైతే మెంబర్ కంట్రీ కాదో ఆ ఆప్షన్ని మీరు ఆప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇలా మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము. సో మ్యాక్సిమం మేము లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ట్రై టు టేక్ అ నోట్స్. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్లో 2 ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ అపాయింట్ అయిన పొజిషన్ గురించి చూసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటది పర్సన్ గురించి, ఏ పర్సన్ అపాయింట్ అయ్యారు ఆ యొక్క ప్రస్తుతం ఉన్న పోస్ట్ లేదా పొజిషన్కి, అండ్ ఆ పొజిషన్ గురించి తెలుసుకోవాలి. అంటే లైక్ సపోజ్ ఇక్కడ ఆర్గనైజేషన్ లేదా ఏదైనా ఎంటిటీ ఇన్స్టిట్యూషన్ ఉంటే వాటి యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ లేదా స్టాటిక్ జీకే అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది, ఫంక్షన్స్ ఏంటి. పర్సన్ గురించి వెళ్ళినట్లయితే పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, లేదు అంటే పర్సన్ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రీవియస్ ఎలాంటి ఏరియాస్లో ఆ పర్సన్ వర్క్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటివి మీరు మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ఇప్పుడు మనం ప్రస్తుతం కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే కాన్సెప్ట్ మనకి అపాయింట్మెంట్స్లో రీసెంట్గా ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా గారు అడిషనల్ ఛార్జ్ తీసుకోబోతున్నారు. దేనికి అంటే మనకి ఎస్ఎస్బి అనేది ఒక బార్డర్ గార్డింగ్ ఫోర్స్ అనమాట ఇది. సో అది మనకి సహస్ర సీమా బల్ అనేది ఒక బార్డర్ గార్డింగ్ ఫోర్స్. మరి ఈ బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ అనేవి ఈవెన్ ఐటీబీపీ అన్నాము, అడిషనల్ ఛార్జ్ అన్నాము, ఎస్ఎస్బి అన్నాం. అసలు మీకు మొత్తం కన్ఫ్యూజన్లో ఉండుంటారు. సో ఇప్పుడు మీకు క్లారిటీ తీసుకొస్తాను చూడండి. ఫస్ట్ యాక్చువల్గా అడిషనల్ ఛార్జ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక పర్సన్ అదర్ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు, దానితో పాటు మళ్ళీ ఇంకొక పొజిషన్ని హోల్డ్ చేయబోతున్నారు అంటే ఛార్జ్ తీసుకోబోతున్నారు అన్నప్పుడు అడిషనల్ ఛార్జ్ అంటారు. క్లియర్ విత్ ద కాన్సెప్ట్? నెక్స్ట్ మరి ఇక్కడ ఐటీబీపీ కానీ ఎస్ఎస్బి అవనివ్వండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎస్ఎస్బి గురించి వెళ్ళినట్లయితే మనం ఇది ఏమన్నాము, ఒక బార్డర్ గార్డింగ్ ఫోర్స్ అన్నాము రైట్. సో అంటే బార్డర్స్లో ఉండే ఒక గార్డింగ్ ఫోర్సెస్ అనమాట ఎస్ఎస్బి అనేది. మరి ఏ కంట్రీ అంటే మనకి ఇండియాతో పాటు బార్డర్ షేర్ చేసుకున్న అన్ఫెన్స్డ్ ఇండియన్ బార్డర్స్ ఏంటవి విత్ నేపాల్ అండ్ భూటాన్. ఇస్ ఇట్ క్లియర్? సో అలాంటి ఏరియాస్లో ఎస్ఎస్బి గార్డింగ్ ఫోర్సెస్ వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఐటీబీపీ అనేది ఏంటి? ఇండియా ఇంకా టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఏంటిది ఐటీబీపీ. సో ఈవెన్ ఇక్కడ మనకి ఈ ఐటీబీపీ అంటే టిబెట్, నేపాల్, భూటాన్ ఇండియాతో బార్డర్ షేర్ చేస్తున్న ఈ 3 కంట్రీస్కి ఇక్కడ యాక్చువల్గా ఛార్జ్ తీసుకోబోయే సింగిల్ పర్సన్ సంజయ్ అరోరా గారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు తను అడిషనల్ ఛార్జ్ దేనికి తీసుకున్నారు? ఎస్ఎస్బికి. దెన్ మన పర్సన్ గురించి వెళ్ళినట్లయితే సంజయ్ అరోరా గారు యాక్చువల్గా 1988 బ్యాచ్ ఆఫీసర్ అనమాట, తమిళనాడు క్యాడర్కి సంబంధించింది. తను ఈ ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి, తను అడిషనల్ ఛార్జ్ కూడా తీసుకోబోతున్నారు ఈ ఎస్ఎస్బి గార్డింగ్ ఫోర్స్కి కూడా. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్?
నెక్స్ట్ మనం ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి రీసెంట్గా ARIIA అనే యొక్క ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాంకింగ్స్ ప్రకారము IIT మద్రాస్ అనేది ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంది. అంటే ఇది థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. ఈ ర్యాంకింగ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ అంటే 2021కి సంబంధించినవి. క్లారిటీగా చూసుకోండి, మళ్ళీ 2022 కాదు. ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేవి 2021 ప్రకారము. ఈ 2021 ర్యాంకింగ్ ప్రకారం మనకి IIT మద్రాస్ అనేది థర్డ్ టైం, అంటే కాన్సిక్యూటివ్ అన్నామంటే గుర్తుపెట్టుకోండి సీరియల్గా, అంటే ఈవెన్ పాస్ట్ 3 years నుంచి కూడా ద సేమ్ ఇన్స్టిట్యూషన్ అనేది టాప్లో ఉండడం జరిగింది. 2019, 2020, 2021 3 yearsలో IIT మద్రాస్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ తీసుకుంది. ఇస్ ఇట్ క్లియర్? ఏంటా ర్యాంకింగ్స్ మనకి? అటల్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ఆఫ్ 2021. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? దెన్ ఈ యొక్క ర్యాంకింగ్స్ని యాక్చువల్గా మనకి ఏ యొక్క మినిస్ట్రీ ఇందులో ఇన్వాల్వ్ అయింది అంటే ఇనిషియేటివ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. అండ్ ద అదర్ మినిస్ట్రీ యాక్చువల్లీ ఇది ఇంప్లిమెంట్ చేసింది మనకి AICTE అండ్ మినిస్ట్రీస్ ఇన్నోవేషన్ సెల్ అనమాట. సో 2 మినిస్ట్రీస్ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సరే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయట్లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయండి. మ్యాక్సిమం మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మేము అనలైజ్ చేసి వాటి బేసిస్ చేసుకొని మీకు ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని క్లియర్గా ఫాలో అవుతే మీకు ఏ కాన్సెప్ట్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అంటే పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్లో అంటే మనం ఎలాంటి ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే లైక్ మీరు బై హార్టింగ్ ప్రాసెస్ కాకుండా ఒక అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ప్రొసీజర్కి వెళ్ళండి. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకంటే మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. క్వశ్చన్స్ మిమ్మల్ని ఏ విధంగా అడుగుతున్నారో మీకు ఐడియా ఉండాలి, రైట్? సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సో మీకు కాన్సెప్ట్స్ నుంచి క్లియర్ కట్ ఐడియా అనేది ఉంటుంది. దెన్ ఇక్కడ మనకి మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయినవి ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీస్ ఇన్నోవేషన్ సెల్ అనమాట. మ్యాక్సిమం మినిస్ట్రీస్ గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసమే చెప్తున్నాను కాన్సన్ట్రేట్ చేయమని. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఈ యొక్క ర్యాంకింగ్స్ని తీసుకురావడం కోసం అంటే ఒక సిస్టమేటికల్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంటారు. వేటికి? హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అవ్వనివ్వండి, యూనివర్సిటీస్కి అవ్వనివ్వండి. మరి ఇది ఓవరాల్ వరల్డ్ వైడ్ కండక్ట్ చేస్తారా ర్యాంకింగ్స్ అంటే నో. పర్టికులర్గా ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? మరి టాప్ ఫస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఏంటి మనకి? యాక్చువల్ 2021 ర్యాంకింగ్స్ ప్రకారము IIT మద్రాస్ అనమాట. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే తమిళనాడు అనేది ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అదేంటంటే యాక్చువల్గా తమిళనాడు స్టేట్ అనేది ఒక న్యూ పాలసీని తీసుకొచ్చింది. ఎవరి కోసం అంటే పర్టికులర్గా అది ఉమెన్కి సంబంధించింది. ఏ కేటగిరీ? ఉమెన్ అనమాట. ఐదర్ గర్ల్స్ లేదా ఉమెన్, ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఈజీగా చెప్పుకోవచ్చు మనం. మరి బెనిఫిట్స్ ఏంటి ఈ యొక్క స్టేట్స్ యొక్క తమిళనాడు స్టేట్ యొక్క న్యూ పాలసీ ఆఫ్ 2021 స్పెషల్లీ ఫర్ ఉమెన్ అంటే ఈవెన్ ఈ యొక్క పాలసీ అనేది మోర్ దాన్ 5 yearsలో 5 yearsకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ ఇందులో స్కూల్ గర్ల్స్ కానివ్వండి, కాలేజ్ గర్ల్స్ కానివ్వండి, స్టూడెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ స్టూడెంట్స్కి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ హెడెడ్ హౌస్ హోల్డ్ అవనివ్వండి, ఉమెన్ హెడెడ్ హౌస్ హోల్డ్ అవనివ్వండి, వాళ్ళకు కూడా ఇక్కడ ఒక హెల్పింగ్ అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం. కానీ ఎలాంటి స్కీమ్స్ అండర్లో అంటే ఈవెన్ అండర్ ద MNG అండ్ రెగాస్. ఇస్ ఇట్ క్లియర్? సో దీంట్లో భాగంగా ఇట్ టాక్స్ అబౌట్ 50% డేస్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క బెనిఫిట్స్ అనేది పర్టికులర్గా ఉమెన్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్కి అందించబోతున్నారు. అండ్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, స్టేట్ న్యూస్ కవర్ చేస్తున్నాము అంటే మీకు ఫార్ములా ట్రిక్ గుర్తుండాలి. ఏంటా ట్రిక్? C²G అంటే స్ట్రాటజీగా కవర్ చేయాలి అని. క్లాస్ అయిన తర్వాత తమిళనాడు యొక్క క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. C²G అంటే అదే 2 C's రిప్రజెంట్ చేసేవి క్యాపిటల్ C అండ్ నెక్స్ట్ స్టాండ్స్ ఫర్ C ఏంటి మనకి? చీఫ్ మినిస్టర్. G అనేది గవర్నర్. మ్యాక్సిమం స్ట్రాటజీకి కవర్ చేయడానికి ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి బుక్స్ అండ్ ఆథర్ కాన్సెప్ట్లో ఫస్ట్ బుక్ యొక్క టైటిల్, నెక్స్ట్ బుక్ యొక్క డిస్క్రిప్షన్, ఆ తర్వాత మనకు చూసుకోవాల్సింది ఆథర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? TDAగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో జస్ట్ TDP అంటుంటాం కదా, అలాగే
కాన్సెప్ట్ అంటే మీకు ఈజీగా అవ్వడం కోసం జస్ట్ ఒక సబ్ టైటిల్స్గా చూసుకుంటే TDA అనేది టైటిల్, డిస్క్రిప్షన్, ఆథర్ నేమ్. సో టైటిల్కి వెళ్ళినట్లయితే డాక్టర్ విఎల్ దత్ గారి యొక్క గ్లిమ్సెస్ ఆఫ్ పయోనియర్స్ లైఫ్ జర్నీ అనేది ఇస్ క్లియర్. మరి ఇందులో ఏం డిస్క్రైబ్ చేయబోతున్నారు మనకి లైక్ డి అనేది. సో డిస్క్రిప్షన్ అనేది మనకి యాక్చువల్గా డాక్టర్ విఎల్ దత్ అన్నాం రైట్. సో లైఫ్ జర్నీ అని టైటిల్లోనే ఉంది. అంటే ఆ పర్సన్ యొక్క లైఫ్ జర్నీ గురించి ఇందులో అంటే తన యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి యాక్చువల్గా ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్నారు. అంటే యూ కెన్ సీ ఈవెన్ ఆ పర్సన్ ఎవరు అంటే మనకి యాక్చువల్గా తను చనిపోయారు. లేట్ వెలగపూడి లక్ష్మణ్ దత్ గారు, విఎల్ దత్గా పిలుస్తుంటాము. తను ఏంటంటే ఫార్మర్ చైర్మన్ ఆఫ్ KCP గ్రూప్ అనమాట. తన యొక్క లైఫ్ జర్నీ డిస్క్రైబ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? మరి మనకి ఇక్కడ ఆథర్ ఎవరు అంటే మీరు చూసుకోవాలి, ఇక్కడ విఎల్ దత్ గారు ఫార్మర్ చైర్మన్ అనమాట. సో కానీ ఇప్పుడు ఫార్మర్ చైర్మన్ గురించి ప్రస్తుతం ఉన్న చైర్మన్ KCP గ్రూప్కి ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరు అంటే మనకి డాక్టర్ విఎల్ ఇంద్ర దత్ గారు ప్రీవియస్ చైర్మన్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే మనకి ఆథర్ గురించి కూడా కవర్ చేసాం రైట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న చైర్పర్సన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ KCP గ్రూప్ చెన్నై తమిళనాడు ఎవరది డాక్టర్ విఎల్ ఇంద్ర దత్ గారు ఫార్మర్ చైర్పర్సన్ యొక్క లైఫ్ హిస్టరీని ఒక బుక్లో డిస్క్రైబ్ చేశారు. అండ్ ఆ బుక్ని రీసెంట్గా లాంచ్ చేసింది ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు రీసెంట్గా ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఆబిచరీస్ న్యూస్కి వెళ్ళినట్లయితే ఎడ్వర్డ్ ఓ విల్సన్ గారిని తరచుగా పిలిచే నేమ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీ అని. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆబిచరీస్లో ఈ టైటిల్స్ అవ్వనివ్వండి, పర్సన్ యొక్క నిక్ నేమ్స్ అవ్వనివ్వండి, ఒక కంప్లీట్ బ్లాంక్ పేపర్లో మీరు నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆబిచరీస్లో ఇలాంటి నిక్ నేమ్స్ వస్తున్నప్పుడు మ్యాక్సిమం నోట్ చేసుకోండి. బికాస్ ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా అడుగుతారు అంటే రీసెంట్గా ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీ పాస్ అవే అయ్యారు, ఆ పర్సన్ ఎవరు, లైక్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గివెన్ ఆప్షన్స్ అంటారు. అప్పుడు మీరు యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, ఎడ్వర్డ్ ఓ విల్సన్ గారు ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీగా పిలుస్తున్నారు అనేది. ఇస్ ఇట్ క్లియర్? తన యొక్క లైఫ్ టైం వచ్చేసి పీరియడ్ వచ్చేసి 1929 నుండి 2021 వరకు తను 92 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చనిపోవడం జరిగింది. అండ్ తన గురించి కొంత తెలుసుకోవాలి అనుకుంటే ఈవెన్ తనకి అచీవ్ చేసిన కొన్ని ప్రైజెస్ కూడా పులిట్జర్ ప్రైజెస్. సో మనం ఈ కాన్సెప్ట్ని ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది మీ యొక్క క్వశ్చన్ అన్నమాట డిస్క్రిప్టివ్ పార్ట్లో. ఈ పులిట్జర్ ప్రైజెస్ అనేది ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అండ్ యూ హ్యావ్ టు సీ లైక్ కాంట్రిబ్యూషన్స్ ఏ ఫీల్డ్లో ఉండాలి అనేది. ఒకసారి పులిట్జర్ ప్రైజెస్ అని మీరు సర్చ్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, బికాస్ అదర్ ఆస్పిరెంట్స్కి కూడా అది యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సరైన కాన్సెప్ట్స్ లేదా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ట్రై టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్గా తన గురించి తెలుసుకున్నట్లయితే తను యాక్చువల్గా పులిట్జర్ ప్రైజెస్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ హీ వాజ్ యాక్చువల్లీ ద ఫార్మర్ హార్వర్డ్ యూనివర్సిటీ బయాలజిస్ట్. అండ్ తన ఈ పులిట్జర్ ప్రైజెస్ కూడా బేస్డ్ ఆన్ విత్ సైంటిఫిక్ రీసెర్చెస్ అంటే మనకి స్టడీ ఆఫ్ యాంట్స్ అవ్వనివ్వండి, హ్యూమన్ బిహేవియర్ అవ్వనివ్వండి. సో ఇలాంటివి చదవడం ద్వారా తను ఒక వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ యూ కెన్ సీ హియర్ ఇన్ఫ్లుయెన్షియల్ సైంటిస్ట్గా కూడా ప్రమోట్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. అందుకు ప్రస్తుతం మన కరెంట్ అఫైర్లో ఉంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, తన యొక్క పాస్ట్ కూడా తెలుసుకోవాలంటే హిస్టరీ కూడా, వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వనివ్వండి. ఈవెన్ తను ఏంటంటే సైంటిస్ట్గానే కాకుండా చాలా బుక్స్ని ఆథర్ చేశారు, మ్యాగజైన్స్ని కూడా రచించడం జరిగింది. సో అంటే తన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఇక్కడ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయడంలో యాక్షన్స్ ఏ విధంగా ఉండాలి రైట్. సో ఆ విధంగా మనకి మేజర్ బుక్స్లో కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ తను ఈ పులిట్జర్ ప్రైజెస్ని కూడా హ్యూమన్ బిహేవియర్ ఇంకా యాంట్స్కి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా రచించారనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో మనం దీంతో క్లాస్ అనేది ఎండింగ్కి వచ్చాము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అవనివ్వండి, మీరు డిస్క్రిప్టివ్ సెషన్ని కరెక్ట్గా ఫాలో అవుతేనే ద నెక్స్ట్ డే రోజు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే కెపబిలిటీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ విత్ సమ్ అదర్ టాపిక్స్. Until that, stay tuned, stay safe and stay home.